తెలంగాణ దోస్ 2026 సంబంధించిన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు, ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళు, ఫేజ్ 3లో సీట్ వచ్చినోళ్ళు ఆఫ్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా సీట్ వచ్చి నేను పక్కాగా అదే కాలేజ్‌లో పోతా అనుకున్నోళ్ళకి కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా నేను డీటెయిల్‌గా చెప్తా. మీరు ఒకటే చేయాల్సింది వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ దాంతో పాటుగా ఎవరికైతే సీట్ వచ్చి పక్కాగా జాయిన్ అయితా అనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయుర్రి. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు. ఇంత మంచి అప్డేట్స్ ఎవ్వరు కూడా ఇయ్యలేదు. మనం ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం. ఓకేనా? ఫ్రమ్ స్టార్టింగ్ అప్లికేషన్ చేసుకునే అప్పటి నుండి జాయిన్ అయ్యేంత వరకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా. ఫర్దర్‌గా ఏది ఉన్నా కూడా నేను మిస్ చేయకుండా అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఓకేనా? సో, మోస్ట్ ట్రస్టెడ్ మన ఛానల్. చెక్ చేస్తా ఉండుర్రి. అప్పుడప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, సపోర్ట్ చేయిర్రి. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు అన్నట్టు. ఓకేనా? సో, అవన్నీ కొంచెంసేపు పక్కకు పెడితే మనం నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. దానికంటే ముందు స్పెషల్ ఫేస్ ఎంతమందికి కావాలి? ఓకేనా? స్పెషల్ ఫేస్ ఎంతమందికి కావాలనుకుంటారు? ఈ స్పెషల్ ఫేస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పి నాకొకసారి కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో లోపల స్పెషల్ ఫేస్ గురించి చెప్తా. ఓకేనా? ఎవ్వరు చెప్పని విషయాలు చెప్తా. నాకు తెలుసు మీరందరూ బయట చాలా వీడియోస్ చూస్తున్నారని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ లోపల కావచ్చు, యూట్యూబ్ లోపల కావచ్చు చాలా వీడియోస్ చూస్తున్నారు. కొంతమంది తెలిసి చెప్తారు, కొంతమంది తెలవక చెప్తారు. సో, ఎవరు తెలిసి చెప్తారు, ఎవరు తెలవక చెప్తారు అని చెప్పి మీకు అర్థమైతది కొన్ని రోజులైతే. ఓకేనా? సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయిపోయింది కాబట్టి స్పెషల్ ఫేజ్ వెంటనే వస్తదని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. సో, దాని గురించి క్లారిటీ ఇయ్యడానికి నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తా. సో, ఆ వీడియో కోసం వెయిట్ చేయుర్రి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు ఏం లేదు ఈడ. సబ్స్క్రైబ్ ఎవ్వరు చేసుకుంటలేరు. మనం తొందరగా 100,000 కొడదాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయుర్రి. అండ్ వెన్ కమ్స్ టు కాలేజ్‌లో సీట్ వచ్చింది. నేను జాయిన్ అయినా. నెక్స్ట్ ఏం చేయాలి అనే విషయానికొస్తే జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా అడ్వైస్ ఏంది కదంటే మీ ఇంటి నుండి ఓకేనా? సో, మీ ఇంటి నుండి మీ కాలేజ్‌కి ఎంత దూరం ఉన్నదని చెప్పి చెక్ చేసుకోర్రి. ఓకేనా? సో, మీరు సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోయారు కదా! సో, జాయిన్ అయిన తర్వాత మీ ఇంటి దగ్గర నుండి హాస్టల్‌కి మీ ఇంటి దగ్గర నుండి కాలేజ్‌కి ఎంత దూరం ఉందని చెప్పి చెక్ చేసుకోర్రి. సో, దీన్ని బట్టి మీరు హాస్టల్ లోపల ఉండాలా? లేకపోతే అప్ అండ్ డౌన్ చేయాలా అనేది ఆలోచించుకోర్రి. ఓకేనా? సీట్ వచ్చినోళ్ళ ఫస్ట్ ప్లాన్ ఏంది కదా అంటే ఇదే. మన ఇంటికాడికెళ్ళి కాలేజ్‌కి ఎంత దూరం ఉన్నది? మనం అప్ అండ్ డౌన్ చేయాలా? లేకపోతే హాస్టల్ లోపల ఉండాలా అని చెప్పి. సో, అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటున్నోళ్ళు పాస్ తీసుకోర్రి బ్రో. అప్ అండ్ డౌన్ చేద్దాం అనుకున్నోళ్ళు ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అని చెప్పి చూసుకొని పాస్ తీసుకోర్రి. హాస్టల్ లోపల ఎవరైతే ఉందాం అనుకుంటారో హాస్టల్ లోపల ఉందాం అనుకున్నోళ్ళు గౌట్ హాస్టల్ లోపల ఉంటారా? లేకపోతే ప్రైవేట్ హాస్టల్ లోపల ఉంటారా అని చెప్పి డిసైడ్ గారి. ఓకేనా? మనకి ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి. ప్రైవేట్ హాస్టల్‌కి ఎంత అనుకున్నా నెలకొక 4,000 నుండి 6,000 వరకు ఉంటది బ్రో స్టార్టింగే. ఓకేనా? గవర్నమెంట్ హాస్టల్ లోపల ఉందాం అనుకున్నోళ్ళకి. సారీ ప్రైవేట్ హాస్టల్ లోపల ఉందాం అనుకున్నోళ్ళకి 4,000 నుండి 6,000 రూపాయలయితాయి. ప్రైవేట్ హాస్టల్ లోపల ఉంటే ఇది. అండ్ మీరు ఒకవేళ గవర్నమెంట్ హాస్టల్ లోపల ఉందాం అనుకున్నారనుకో, సో, మీకు పెద్దగా ఫీ అనేది ఏముండదన్నట్టు. సో, మీరు ఏదైతే స్కాలర్‌షిప్ వస్తదో స్కాలర్‌షిప్ అనేది వాళ్ళు తీసుకుంటారు. స్కాలర్‌షిప్ తీసుకొని మీకు అకామిడేషన్, ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, మీరు పాస్ తీసుకుందాం అనుకుంటే నెలకు ఇంత పాస్ అని చెప్పి స్టూడెంట్ పాస్ ఉంటది బ్రో. అది డిపెండింగ్ అపాన్ కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్లు అనే దాన్ని బట్టి, అండ్ మీరు ఏ ఏరియా లోపల ఉన్నారు అనే దాన్ని బట్టి, రూట్ పాసా లేకపోతే ఇంకా డిఫరెంట్ పాసెస్ ఉంటాయన్నట్టు. ఆ పాసా అనే దాన్ని బట్టి సో, నెలకు తీసుకుంటా అనే దాన్ని బట్టి, 3 నెలలకోసారి తీసుకుంటా అనే దాన్ని బట్టి పాస్ మనీ అనేది వేరియంట్ అయితా ఉంటదన్నట్టు. చేంజ్ అయితా ఉంటదన్నట్టు. సో, కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిందేందంటే మీ ఇంటి దగ్గరికెళ్ళి కాలేజ్‌కి ఎంత దూరం ఉన్నది? మీరు అప్ అండ్ డౌన్ చేస్తారా? లేకపోతే హాస్టల్‌లో ఉంటారా? అని చెప్పి డిసైడ్ గారి. అప్ అండ్ డౌన్ చేద్దాం అనుకున్నోళ్ళు పాస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? పాస్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దాంతో పాటుగా హాస్టల్ లోపల ఎవరైతే ఉందాం అనుకుంటారో వాళ్ళు మీరు గవర్నమెంట్ హాస్టల్ లోపల ఉంటారా? లేకపోతే ప్రైవేట్ హాస్టల్ ఉంటారా? అని చెప్పి డిసైడ్ గారి. ప్రైవేట్‌లో ఉంటే నెలకి 4,000 నుండి 6,000 రూపాయలు కట్టాల్సి ఉంటదన్నట్టు. గవర్నమెంట్ లోపల ఉంటే మీ స్కాలర్‌షిప్ అనేది వాళ్ళు తీసుకొని మీకు గవర్నమెంట్ హాస్టల్ లోపల అకామిడేషన్, ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మీరు ఏదైతే కాలేజ్ లోపల జాయిన్ అయ్యారో ఆ కాలేజ్‌కి దగ్గరున్న హాస్టల్‌ని చూసుకోవాలి. ఓకేనా? మీరు అప్ అండ్ డౌన్ చేద్దాం అనుకుంటే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారు. లేదు అనుకున్న సిట్యుయేషన్ లోపల హాస్టల్ లోపల ఉందాం అనుకుంటే మీరు ప్రైవేట్ చూజ్ చేసుకుంటే ప్రైవేట్ కాలేజు,
ఓకేనా. సో, ప్రైవేట్ హాస్టల్ చూజ్ చేసుకుంటే ప్రైవేట్ హాస్టలు, గవర్నమెంట్ హాస్టల్ చూజ్ చేసుకుంటే గవర్నమెంట్ హాస్టలు. మీకు మీ కాలేజ్ ఏదైతే ఉంటదో, మీ కాలేజ్‌కి దగ్గర ఉండేలాగా చూసుకోవాలి హాస్టల్ అనేది. ప్రైవేటా, గవర్నమెంటా అనేది మీ ఇష్టం. సో, మీ క్యాపబిలిటీని బట్టి. ఓకేనా. సో, గవర్నమెంట్ లోపల మేము జాయిన్ అయిదాం అనుకుంటున్నాం ఎట్లా అనంటే సింపుల్‌గా మీకు బీసీ హాస్టల్స్ ఉంటాయి. ఎస్సీ హాస్టల్స్ ఉంటాయి. ఎస్టీ హాస్టల్స్ ఉంటాయి అన్నట్టు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ మీ డిస్ట్రిక్ట్ లోపల అవైలబుల్ ఉంటాయి. మీరు గూగుల్ లోపల సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేస్తే మీకైతే కనిపిస్తాయి అన్నట్టు. సో, మీరు చూసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, బీసీ వాళ్ళకి ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకొని మీరైతే ఆఫ్‌లైన్ లోపల హాస్టల్‌కెళ్ళి చూసుకోవాల్సి ఉంటది. ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఆఫ్‌లైన్ లోపలనే ఉంటది. మీరు ఆఫ్‌లైన్ లోపల డైరెక్ట్ పోయి అక్కడ వార్డెన్ ఉంటారు. వార్డెన్‌ని అడిగి మీరైతే ఎట్లా ఉంటది ప్రాసెస్ అని చెప్పి తెలుసుకోవాలి. ఆఫ్‌లైన్ లోపల ఉంటది. వాళ్ళు ఒక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. డాక్యుమెంట్లన్నీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఆ స్కాలర్‌షిప్ అప్లికేషన్ ఫార్మ్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. నేను పక్కాగా జాయిన్ అయితా అనుకున్నోళ్ళే ఈ స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడము, ఈ హాస్టల్ లోపల జాయిన్ అవ్వడము, ఓకేనా. ఈ పాసులు తీసుకోవడం చెయ్యిర్రి. లేకపోతే లేదు. ఓకేనా. సో, అది. అండ్ మీరు ప్రైవేట్ లోపల ఉంటే ప్రైవేట్ ఏదైతే హాస్టల్ ఉంటదో దగ్గరి హాస్టల్ చూసుకోరి. గవర్నమెంట్ హాస్టల్ కూడా దగ్గరది చూసుకోరి. గవర్నమెంట్‌కి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటది. ప్రైవేట్‌కి అప్లికేషన్ ప్రాసెస్ ఏముండదు. డైరెక్ట్ పోయి పైసలు కట్టి జాయిన్ అయిపోవడం ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు జాయిన్ అయ్యే ముందు హాస్టల్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఒకటికి 2 సార్లు చూసుకొని, ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని జాయిన్ అయ్యిర్రి. ఓకేనా. సో, మనకేదైతే స్కాలర్‌షిప్ వస్తదో స్కాలర్‌షిప్‌కి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ లోపల మనకు అడ్మిషన్ ఇస్తారు. లేకపోతే అడ్మిషన్ అనేది ఇవ్వరన్నట్టు. ఓకేనా. సో, మీరు జాయిన్ అయిన వెంటనే ఏం చేస్తారు కదా అంటే ఈ హాస్టల్స్ గురించి వెతుక్కోరి. లేదు పాస్‌ల గురించి అంటే మీరు అప్ అండ్ డౌన్ చేస్తా అంటే పాస్ గురించి చూసుకోరి. ఓకేనా. సో, ఇది జాయిన్ అయినోళ్ళు. ఓకేనా. మనకు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితదని ఒక డౌట్ ఉంది కదా! కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితదనే ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. వాళ్ళు అఫీషియల్‌గా ఏమిచ్చిర్రు కదా అంటే 6థ్ జులై అన్నారు. 6థ్ జులై 2026 నుండి కాలేజ్ స్టార్ట్ అయితాయి అన్నారు. కానీ డిపెండ్స్ ఆన్ కాలేజ్. కాలేజ్ అనేది కాలేజ్‌ని బట్టి ఉంటదన్నట్టు. వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. సో, వాళ్ళు కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పి మనకెట్లా తెలుస్తది అంటే వాళ్ళొక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఓకేనా. వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారన్నట్టు. ఈ వాట్సాప్ గ్రూప్ లోపల మిమ్మల్ని యాడ్ చేస్తారు. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితది అనే ఇన్ఫర్మేషన్‌ని చెప్తారన్నట్టు. సో, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిర్రా లేదా అని చెప్పి కింద కామెంట్‌లలో చెప్పుర్రి. అండ్ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితది అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పిర్రా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌ల చెప్పండి. ఓకేనా. సో, ఇది కాలేజ్ స్టార్టింగ్ గురించి అఫీషియల్ అప్డేట్ ఏం లేదు. ఓకేనా. అఫీషియల్ అప్డేట్ ఇదే 6థ్ జులై అనేది అఫీషియల్ అప్డేట్. కానీ కాలేజ్ టు కాలేజ్ వాళ్ళు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకుంటారన్నట్టు. ఓకేనా. డిపెండింగ్ అపాన్ కాలేజ్. వాట్సాప్ గ్రూప్ ఉంటది. అందులోపల మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. ఓకేనా. సో, దాని తర్వాత ఏందంటే ఈ పాస్ స్కాలర్‌షిప్. ఓకేనా. స్కాలర్‌షిప్ అనేది ఉంటదన్నట్టు. స్కాలర్‌షిప్ ఎవరైతే అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటారో, నేను పక్కా అదే కాలేజ్ లోపల ఉంటా, అదే బ్రాంచ్ లోపల ఉంటా అనుకున్నోళ్ళు మాత్రమే స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోరి. లేదు అంటే తర్వాత స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోరి. 2027 దాకా టైం ఉంటది బ్రో. స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోవడానికి. 2027 దాకా టైం ఉంటది స్కాలర్‌షిప్‌ని అప్లికేషన్ చేసుకోవడానికి. కాబట్టి మీరు అదే కాలేజ్‌లో పక్కా ఉంటా, అదే బ్రాంచ్‌లో ఉంటా అనుకున్నప్పుడు మాత్రమే స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోరి. లేదంటే మీ స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకోకుర్రి అని చెప్పి నేను ఒక అడ్వైస్ అయితే చేస్తా. ఓకేనా. స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత నాకు కాలేజ్ నచ్చలే, నాకు బ్రాంచ్ నచ్చలే, నేను వేరే కాడికి పోతా అంటే ఒకవేళ నీకు టీసీ ఇచ్చిన తర్వాత కూడా ఈ స్కాలర్‌షిప్ తోటి ఇబ్బందయితదన్నట్టు. ఓకేనా. కాబట్టి స్కాలర్‌షిప్ కొంచెం ఆగమాగం కాకుండా మెల్లగా అప్లికేషన్ పెట్టుకోర్రి. ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకో. స్పెషల్ ఫేస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయి స్పెషల్ ఫేస్ గురించి వీడియో చేయండి బ్రో అని చెప్పి. సో, దాని గురించి మనం వీడియో చేసుకుందాం. ఓకేనా. జాయిన్ అయిన వెంటనే మనకు కాలేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితది అనేది కాలేజోళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫస్ట్ థింగ్ కాలేజోళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితది అని చెప్పి. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ ఎంత ఉన్నది. ఓకేనా. మీ కాలేజ్‌కెళ్ళి సారీ మీ ఇంటి దగ్గర నుండి కాలేజ్‌కి ఎంత డిస్టెన్స్ ఉన్నది. హాస్టల్ లోపల ఉండాలా? అప్ అండ్ డౌన్ చేయాలా? హాస్టల్ లోపల ఉంటే ఏ హాస్టల్ లోపల ఉండాలని చెప్పి ఫైనలైజ్ కారి. ఆఫ్టర్ థట్ అన్నీ సెట్ ఉన్నాయి అనుకున్నప్పుడు స్కాలర్‌షిప్ అనేది అప్లికేషన్ చేసుకోరి. ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ హెల్ప్‌ఫుల్ ఉందా? లేదా? ఎట్లుంది వీడియో అని చెప్పి కామెంట్ చేయరి. నెక్స్ట్ ఫేజ్ కోసము వెయిట్ చేయరి. నేను నెక్స్ట్ ఫేజ్ గురించి డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేస్తా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.